हैदराबाद के खुतबुल्लापुर इलाके में 3 फर्जी टास्क फोर्स कांस्टेबल्स हुए गिरफ्तार। जेडीमिटला पुलिस ने 2 कांस्टेबल्स के बशमूल 3 अफराद को शाहपुर नगर के एक दुकान पे फर्जी टास्क फोर्स कांस्टेबल बनकर पैसा ऐंठने के इल्जाम में गिरफ्तार कर लिया है। दुकानदार ने शक की बिना पर इन तीनों अफराद के खिलाफ शिकायत दर्ज करवाई, जिस पर पुलिस ने यह कार्रवाई अंजाम दी। सुनिए सीआई जेडीमिटला पुलिस स्टेशन से मजीद तफसीलात। సాయంత్రం 4 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్కు ఈ షాపూర్ నగర్ మార్కెట్లో ఒక దినేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కాల్ చేసి కొంతమంది వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు మా దగ్గరికి వచ్చి మేము జీడిమెట్ల టాస్క్ ఫోర్స్ అని చెప్పి మా దగ్గర డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। దాంతో మేము ఇమీడియట్గా మా పెట్రోల్ మొబైల్ తర్వాత మా బీటోళ్ళు అక్కడికి పోయి వాళ్ళని విచారించడం జరిగింది। అక్కడికి పోయి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విచారణలో తేలింది ఏంటంటే అందులో ఒక అతను శ్రీకాంత్, ఇతను జైలు వార్డర్ 2014 బ్యాచ్లో జైలు వార్డర్గా చెల్లపల్లి చేసిండు। ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో అతన్ని ఈ నిజామాబాదు డిస్టిక్ జైలుకు పంపించడం జరిగింది। అక్కడ కూడా అతను ఆబ్సెంట్ అయ్యి 6 నెలల నుంచి అతను డ్యూటీకి వెళ్ళట్లేదు। అతను రాంపల్లిలో ఉంటాడు। అదేవిధంగా ఇంకో వ్యక్తి, ఈయన పేరు అమర్నాథ్, సిదిరి అమర్నాథ్, ఈయన 2007 బ్యాచ్ సిపిఎల్లో పనిచేస్తుండు। ఇక్కడనే ఏపీకి సంబంధించిన వ్యక్తి ఈయన, ఇక్కడ ఆర్ముడు గార్డ్ చేస్తుండు। వీళ్ళిద్దరు, ఇతను ఎమ్నంపేట్లు ఉంటాడు, వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకురు। ఏ విధంగానైనా ఈ విధంగా ఎవరినైనా బెదిరించి మేము పోలీస్ అని చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నిన్న బయలుదేరడం జరిగింది। అదేవిధంగా వీళ్ళు ఒక పర్సన్ ఇమ్రాన్ అని మల్కాజ్గిరిలో ఉంటాడు, అతను కూడా తీసుకొని రావడం జరిగింది। ఇతను నిన్న జరిగింది ఏంటంటే ఈ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఫస్ట్ డిఫరెంట్ షాపులకు అందరికి పంపించి ఎక్కడన్నా గుట్కా దొరుకుతుందా అది దొరుకుతుందా అని అడగడం జరిగింది। 3-4 అడిగిన తర్వాత కొందరు వ్యక్తులు ఏంటంటే ఓ దినేష్ అనే షాప్లో దొరుకుతుందని చెప్పడంతో వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళ పర్సన్ ముందు పంపించి తర్వాత వీళ్ళు పోయి తర్వాత మేము పోలీసు, మేము టాస్క్ ఫోర్సు, మాకు డబ్బులు కావాలి 2 lakhs కావాలని బెదిరించడం జరిగింది। దాంతో వాడు ఏంటంటే ఇంతకుముందు గతంలో వీడు ఈ కేసులలో పోయిండు, ఇతనికి కేసులతో సంబంధం ఉంది, గుట్కా కేసులలో కూడా ఉన్నాడు కాబట్టి వాడు ఏంటంటే భయపడి రియల్గా 50,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు। తర్వాత ఎందుకో డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు। దానికి సంబంధించి అతని కంప్లైంట్ ఆధారంగా మేము వాళ్ళ మీద ఎవరైతే టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఇల్లీగల్గా డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది। వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము, విచారించడం, ఫర్దర్ ఏమైనా కేసులు ఉన్నాయని। తర్వాత ఇప్పటివరకు అయితే మాకు తెలిసిన ప్రకారం ఈ ఒక్క కేసు ఉన్నది, వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాం। ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండి తర్వాత దానిలో ఇంకేదన్నా ఫర్దర్ క్లూస్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం। Every child's success story starts here, like a multifaceted diamond. Every student who steps into Success School shines with brilliance, sculptured by teachers polished to perfection. If opportunity does not knock, I will build a door. To us, success comes in cans, not in can'ts. Success is falling 9 times, getting up 10. Some people dream of success, others put their heart and soul into working for it. Success, finding oneself.